ఏం పవన్ చెప్తారు? కళ్యాణ్ గారిని కూడా కలిశాను. కలిసారు. పవన్ కళ్యాణ్ గారు, కీరవాణి గారు, నేను, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు గంట సేపు ఈ పాట పవన్ కళ్యాణ్ గారికి విపరీతంగా నచ్చి 50 టైమ్స్ విన్నారంట ఆయన. ఓ మొన్న కలిసినప్పుడు చెప్పారనమాట. అది పెద్ద కాంప్లిమెంట్ నాకు. బాగా రాసేవారు రాంబాబు అన్నారు. చాలాసార్లు విన్నాను నేను అన్నారు. కీరవాణి గారిని కలవటానికి వచ్చారు ఆయన. ఓకే. వచ్చినప్పుడు నేను ఈ పాట విన్నాను, ఈ పాట రాసింది ఎవరు, అతను కూడా పిలవండి అన్నారంట ఆయన. ఆయనే పిలవమని చెప్పారు. ఓ నన్ను పిలిచారు, వెళ్ళాను. ఒక గంట సేపు ఆయనతో టైం స్పెండ్ చేసి పవన్ కళ్యాణ్ గారు కలవమన్నారని అంటే నెక్స్ట్ మీ ఫీలింగ్ ఏంటో చెప్పలేదు నాకు. అంటే మీరు కాలేజ్ డేస్ లో చదువుకున్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ ఉంటారు, ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆయనకి అందరూ అభిమానులే. అంటే చాలా చాలా ఎక్కువ క్రేజ్ ఉన్న సూపర్ పవర్ స్టార్ కదా. అవును, అలాంటి ఆయన మీరు కలవడానికి ఆయన సినిమాకి మీరు పాట రాశారు అని నేను అంటే అంతకు ముందు ఒకసారి అడిగాను డైరెక్టర్ గారిని, సార్ హీరో గారితో ఒక ఫోటో దిగుతాను సార్. సెల్ఫీ ఆయన ఇప్పుడు ఏం కదా, నేను టైం వచ్చినప్పుడు చెప్తానులే నీకు అన్నారు. కానీ గంట టైం ఆయనతో స్పెండ్ చేసే టైం వచ్చింది. ఓకే, ఈ పాట అన్ని తీసుకొచ్చింది. మీరు ఏం మాట్లాడారు ఆయనతో? నేనేం నాకు తెలిసి మాట్లాడడం ఇంకా ఆ టైంలో నేను ఊరికే ఇంకా అలా ఆయన చెప్తుంటే ఆయన చూస్తూ ఆయన చెప్పే వింటూ ఉన్నా అంతే. అతి పెద్ద కాంప్లిమెంట్ ఇదే. ఇప్పుడు ఇలాంటి పాటలు ఆయనే రండి మీరు ఎందుకు దూరంగా ఉంటారు, ఫోటో తీద్దాం రండి అని ఆయనే పిలిచారు. ఆయనే పాట బాగా రాసేవన్నారు. నేను 50 టైమ్స్ విన్నానని చెప్పారు. ఆ వీడియో కూడా మేము రిలీజ్ చేసామండి.